సిగ్గు సిగ్గు విద్యార్థులపై వివక్ష చూపించడం, సిగ్గు సిగ్గు ఛార్జీలు పెంచడం, సిగ్గు సిగ్గు బస్టాండ్ పాషాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. తగ్గించాలి 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 తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి 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 తగ్గించాలి. పెంచిన టోల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి 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 తగ్గించాలి. టోల్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి. జిందాబాద్ జిందాబాద్. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడదాం. పెంచిన టోల్ ఛార్జీలు తగ్గించే వరకు కాపాడుకుందాం రవాణా రంగ సంస్థలను. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పోరాడదాం బస్ ఛార్జీలు తగ్గే వరకు పోరాడదాం బస్ ఛార్జీలు తగ్గే వరకు సిగ్గు సిగ్గు బస్ ఛార్జీలు పెంచడం, సిగ్గు సిగ్గు బస్ ఛార్జీలు పెంచడం, సిగ్గు సిగ్గు బస్ ఛార్జీలు పెంచడం. ఆర్టీసీ ధరల స్థిరీకరణ పేరుతో, రేషనలైజేషన్ పేరుతో చెప్పా పెట్టకుండా, ఇలాంటి ప్రకటన ఆర్టీసీ యాజమాన్యం నుండి వెలువడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి చెప్పకుండా 9వ తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని 10 రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది. ఇది సరైనది కాదు. అట్లాగే విద్యార్థుల బస్ పాస్ల పైన 20% నుండి 50% ఛార్జీలు పెంచారు. ఒకవైపు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఈ పాసుల ధరలు పెంచడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పుడు విధానం. ఈ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఈ రోజు ఆర్టీసీ ఏదైతే ఉందో రీజనల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం టోల్ ట్యాక్స్ల పేరుతోని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉంది. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ టోల్ ట్యాక్స్లు రద్దు చేయాల్సిన ఆర్టీసీకి రద్దు చేయాలి. ఆర్టీసీ కూడా మిగతా వాహనాల లాగానే టోల్ ట్యాక్సులు వసూలు చేయడం మూలంగా ఇవాళ టోల్ ట్యాక్సీలు మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నుండి వసూలు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్టీసీ సంస్థకు టోల్ ట్యాక్సీలు మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా సామాన్యునికి, మధ్యతరగతి ప్రజానీకానికి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి, సౌకర్యవంతంగా ఉండేటువంటి ఆర్టీసీ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఆర్టీసీని దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఇలా పేద మధ్యతరగతి ప్రయాణికులపై భారాలు మోపడం సరి అయింది కాదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. వెంటనే ఏదైతే సర్ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నటువంటి మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి, బస్ పాసులు పేద విద్యార్థులు ఉపయోగించుకునేటువంటి బస్ ఛార్జీలను కూడా వెంటనే సవరించాలి, ఉపసంహరించాలి. ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పెంచినటువంటి కాకుండా ఈ పేద విద్యార్థులు ప్రయాణం చేసేటువంటి బస్ పాస్ మొత్తం ఛార్జీలు అంతని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అందుకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. విల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. టీజీఎస్ ఆర్టీసీ గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం ముందస్తు ఎటువంటి ప్రకటనలు చేయకుండా విద్యార్థుల బస్ పాస్లపై సాధారణంగా 400 రూపాయలు నెలకుంటే దాన్ని 600 రూపాయలు చేశారు. అంటే 50% అనేక హైదరాబాద్లో ఉన్న మెట్రో కానీ మిగతా అన్ని రకాల విద్యార్థి బస్ పాసులు కానీ అట్లాగే ఇతర
ఉద్యోగస్తుల బస్ పాసులకు సంబంధించిన నిలవారు తీసుకునే పాసులు అన్నిటిపైన కూడా 50% పెంచారు. అట్లాగే టోల్ ఛార్జెస్ పేరుతోటి టోల్ రూట్లలో మేము మినిమం 10 రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి టోల్ ఫీజు తోటి వసూలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి ఇస్తున్న దాంట్లో నెల నెల రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం లేదు. కోట్లాది రూపాయల బకాయిలు ఉంది. ఈ బకాయిల నేపథ్యంలో రోజువారీ మెయింటెనెన్స్ కూడా డిపోలలో వెళ్ళని స్థితికి ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము నెట్టివేశారు. ఈ స్థితిలోనే అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని అధికారులు ప్రజల మీద పడి ప్రజలకు సంబంధించిన విపరీతంగా ఈ ఫీజులు పెంచే పరిస్థితిని తీసుకొస్తున్నారు. తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు ప్రధానంగా తగ్గించాలి. అట్లాగే టోల్ ఛార్జీలు ఇతర ఏ రూపంగా వచ్చినా ఇది ఒకటే కాదు, ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా అదనంగా 10 రూపాయలు ఆ ఎలక్ట్రిసిటీ బస్సుల మీద ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే ఏ పద్ధతిలో ఏ విధంగా వచ్చినా కూడా బస్సులకే పరిమితం అవుతున్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలు తీసుకుంటే అటు సైకిల్ స్టాండ్ విషయంలో కానీ బైక్ స్టాండ్ విషయంలో కానీ మిగతా ఇక్కడ తినుబండారాల విషయాలలో కానీ విపరీతమైన ఛార్జీలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా తిరిగి ప్రయాణికులనే వసూలు చేస్తున్నారు. సౌకర్యాల విషయానికి వచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదు, బస్సుల మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు. వీటన్నిటిపైన ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గీతా ముకుందరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కరీంనగర్.